హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో వచ్చి బేబీ పొటాటోస్ తోటైతే ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇది స్నాక్ లాగా కూడా తినొచ్చు, అలాగని మనం రైస్లోకి కూడా తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుని ఈజీ ఫ్రై అన్నమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి. ఫస్ట్ అయితే బేబీ పొటాటోస్ని ఉడికించి పెట్టుకుందామండి. తర్వాత మనము బేబీ పొటాటోస్లోకి మసాలా పౌడర్ అయితే రెడీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఇవి మంచిగా వేగాక ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. ఇవి మొత్తం సిమ్లో, మిరియాలు కూడా వేసానండి. ఇవి మొత్తం సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. మిరియాలు అనేవి కొంచెమే వేసుకోండి. తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను బాండీలో. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఫ్రై అనేది. ఇది ఆలు ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. మనం ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని అయితే వేసేద్దాము. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుందాము. దీనికి కాంబినేషన్గా నేనైతే పెరుగు పులుసు కూడా చేశానండి. తర్వాత సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట. పొటాటోస్ అనేవి, బంగాళాదుంపలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ బంగాళాదుంపలు అనేవి అసలు ఈ కర్రీతో తింటే పొట్ట నిండుగా తినేస్తారనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. తినను అన్న వాళ్ళు కూడా పొట్ట ఫుల్గా తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది ఇదైతే. తర్వాత బంగాళదుంపలను పక్కకు తీసేసుకొని కొంచెము ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిమిర్చి లేవని వేసుకోలేదు నేను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. పచ్చిమిర్చి సన్నగా చీరేసుకొని వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిని లైట్గా వేయించేసుకుందాము. చూడండి, బాగా మంచిగా టోస్ట్ చేసుకుందాం దీన్నైతే. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఇంకా మంచిగా వేయించుకోవాలి ఇవి. మనకి పొటాటోస్ పైన లేయర్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్కు రావాలన్నమాట. ఆ విధంగా వేయించుకుంటూనే ఉండాలి. కింద అడుగంటకుండా ఇలా విధంగా చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇవి వచ్చి 1/2 కిలో పొటాటోస్ అండి నేను చేసింది. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం ఖచ్చితంగా చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోలు అయితే చూడండి. దీన్ని కూడా మంచిగా తిప్పేసుకుందాము. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి పొటాటోస్ అనేవి. ఇందాక మనం వేయించుకున్నాం కదండి, దాంట్లో ఒక 4, 5 ఎల్లిపాయలు వేసుకొని పౌడర్ అయితే చేసుకున్నాను అనమాట నేను. ఎల్లిపాయలు అయితే వేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు. ఒక 4, 5 పొట్టు తీనవసరం లేదనమాట. దీన్ని మంచిగా టోస్ట్ చేసుకుందాం ఇప్పుడు. బాగా పొడి అంతా ముక్కలకి కోటేటట్టు ఆపకుండా టోస్ట్ చేసుకుంటూనే ఉండాలండి. అప్పుడే మనకి పొడి అనేది బంగాళాదుంపలకి మంచిగా అంటుకుంటుందన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 5 మినిట్స్ చేయాలండి. తిప్పుకుంటూనే ఉండాలి. మనకి బంగాళదుంప అనేది చిదరదనమాట. తిప్పుకుంటూ ఉంటే మనకి పొడి అనేది బంగాళదుంపలకి మంచిగా కోట్ అవుతుంది. చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో? మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో పొటాటో అయితే మంచి పైన క్రిస్పీగా, లోపలగా జ్యూసీగా అయితే ఉంటుందన్నమాట. ఇంతేనండి, మన పొటాటో బేబీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఒక 2 మినిట్స్ సిమ్‌లో ఉడికిచ్చేద్దాము, వేయించేద్దాము. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో కదా!
కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఏమనుకోకుండా వేసేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంతేనండి మన బేబీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట ఈ బేబీ పొటాటో ఫ్రై అయితే. దీన్నైతే నేను టేస్ట్ చేస్తానిప్పుడు. చూడండి అట్ట గుచ్చంగానే దిగిపోతుందనమాట. చాలా వేడి వేడిగా ఉంది. టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉందనమాట. ఇలాగ ఎన్నైనా తినేసేయొచ్చనమాట బేబీ పొటాటోస్. చాలా వేడిగా ఉంది. పొగలొచ్చేస్తా ఉంది. తర్వాత దీనికి కాంబినేషన్‌గా నేను మజ్జిగ పులుసు అని చెప్పాను గదండీ! మజ్జిగ చారు అంటారు. మజ్జిగ పులుసు అంటారు. అదైతే పెట్టేస్తున్నాననమాట. పెరుగు తీసుకున్నాను. చిలికిన పెరుగనమాట ఇది. ఇందులోకి పచ్చి ఆనియన్స్ వేస్తున్నాను. పెరుగు పులుసు చాలా మందికి తెలిసుంటుందండి. పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఆనియన్స్ పెరుగులో మిక్స్ చేస్తే ఆనియన్స్‌లో ఉన్న రసం పెరుగులో దిగి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా పెరుగు పులుసు ఎప్పుడైనా పెట్టుకోండి. తర్వాత తిరమాత అయితే పెట్టేసుకుందాము. ఒక గంట ఆయిల్ అయితే పోసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం అంటే కొంచెం పసుపు. ఇంతేనండి. ఇదైతే తిరగమాత ఇందులోకేసేసుకొని ఒకసారి పెరుగు పులుసునైతే పిసికేసుకుందాం మనము. చేత్తో పిసికేసుకుందాం. ఎండుమిర్చి అన్నీ ఒకసారి చేత్తో అయితే పిసికేసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేయండి. పెరుగు పులుసనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది నైట్ డిన్నర్‌లోకి చేశానండి. బేబీ పొటాటో ఫ్రై అండ్ పెరుగు పులుసు అనేది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ప్లీజ్ అండి ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూసి, స్కిప్ చేయకుండా ఈ వీడియో గాని నచ్చినట్టుంటే చిన్న లైక్ వేసి, ఒక చిన్న కామెంట్ మంచి కామెంట్ ఒకటి పెట్టేసి, మీకిలాంటి వంటలు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఖచ్చితంగా చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్. దీన్ని గూడా కొంచెం టేస్ట్ చేసేస్తున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని గూడా టేస్ట్ చేసుకుందాం ఒకసారి. చూడండి ఈ విధంగా అయితే ఎండుమిర్చినైతే మెదిపి వేసుకుందాము. టేస్ట్ అయితే చేస్తున్నాను. ఉప్పు అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.